తెచ్చుటకు తెడ్లను. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట మనందరికి అర్థమవుతా ఉన్నది. యోనాను, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఇదిగో నేను సముద్రంలో నన్ను ఎత్తి పడేయండి. ఇది నా వలన జరిగిన కార్యమే. యోనా వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నినివేను విడిచిపెట్టి తర్షీషుకు పారిపోతా ఉన్నాడు. తర్షీషుకు పారిపోతున్న సమయాల్లో ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతం అంతా, ఆ సముద్రం నడిబొడ్డున ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఒడిదుడుకులు వచ్చినాయి. భయంకరమైన తుఫాను ఆ పడవను ఊపేస్తా ఉన్నది, ఆ నావను ఊపేస్తా ఉన్నది. నిజమే కదా, మనం ఆ పడవలు ఎక్కినప్పుడు కొన్నిసార్లు అదుపు తప్పినప్పుడు అది ఏం చేస్తుంది అంటే అటు ఇటు ఊగినప్పుడు మనకి చాలా భయం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పడవ కొన్నిసార్లు అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు, ఏమని? వాతావరణం బాగోలేదు, దయచేసి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, చేపలు పట్టు వారు ఎవరైతే ఉన్నారో, మీరు సముద్రంలోనికి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తారు. హెచ్చరించినా గానీ, ఆజ్ఞాపించినా గానీ వారు లోపలికి వెళితే ఏం జరిగింది? భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తుఫాను దాటికి వారు ఆ పడవ కాస్త అటు ఇటు ఊగి మునిగిపోద్ది. అవునా కదా? అందుకే ముందరే అధికారులు ఏం చెప్తారంటే, మీరు వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు, సముద్రంలోనికి వెళితే మీరు భయంకరమైన పరిస్థితులకు మీరు గురవుతారు అని చెప్పి అధికారులు ముందలే హెచ్చరిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను ఆలోచన చేస్తే, ఈ దేవుని పని చేయకుండా చావును కోరుకున్నవాడు యోనా. రెండవ మాటకి ఏంటి? దేవుని పనిని చేయకుండా చావును కోరుకున్నవాడు యోనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ఆలోచన చేయండి, దేవుని పనిని చేయటానికి, దేవుని మాటను వినడానికి ఈ రోజున చాలా మంది ఇష్టపడతలేదండి. మనుషులందరి మాట వింటున్నారు కానీ దేవుని మాటను వినట్లేదు. అదే ఆయనకు వచ్చే కోపం. మనుషులందరూ వారి మాటలు వినుకుంటున్నారు, ఎవరు చెప్పినా ఆ పని చేస్తూ ఉన్నారు, ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ పని చేస్తున్నారు, ఎవరైనా మాట సాయం చేయమంటే మాట సాయం చేస్తున్నారు. రకరకాల ఆలోచనలతో మనుషులు వెళ్తున్నారు కానీ దేవుని మాటలు వినట్లేదు. అదే ఇక్కడ సమస్య వచ్చిపోయింది. చూడండి, దేవుని ఎడల యోనా వైఖరి ఎలా ఉందో మీరు చూడండి. అక్కడ దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా దేవుని పని చేయకుండా చావును కోరుకుంటున్నాడు యోనా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయమంటే ఏంటి అర్థం? చనిపోదాం అనుకుంటున్నాడు. అసలు దేవుని పని చేయటానికి ఏమాత్రం ఇష్టం లేదు యోనాకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిని ఏమాత్రం ఇష్టంగా చేయటానికి ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇష్టం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇష్టం లేకపోతే ఇంత ముద్దు కూడా నోట్లో పెట్టలేం. ఇష్టం లేకపోతే ఈ వస్త్రాలు ధరించుకోలేం. ఇష్టం లేకపోతే ముఖాన్ని కడుక్కోలేం. ఇష్టం లేకపోతే నీట్ గా ఉండలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం లేకపోతే మనసుతో సైతం ఇక్కడ కూర్చోలేం. అవునా కదా? ఇప్పుడు మనకి ఇష్టం లేదు, ఇక్కడ ఒక 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూడా కూర్చోలేం. కూర్చోగలమా? ఇష్టం లేకపోతే ఎక్కడ ఉండలేం. ఒకటి గుర్తు చేస్తున్నాను, దేవుని మీద ఇష్టంతో మీరు వస్తున్నారు అంతే తప్ప నా మీద ఇష్టంతో మీరు ఎవ్వరూ రావట్లేదు కదా. దేవుని మీద ప్రేమతో వస్తున్నారు, దేవుని మీద ఇష్టంతో వస్తున్నారే తప్ప ఈ మందిరం దగ్గరికి రావాలి, ఈ మందిరంలో ఆరాధన చేయాలి, ఈ మందిరంలో సేవకుడు చెప్పాడు కాబట్టి, సేవకుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, సేవకుడు పదే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎవ్వరూ రావట్లేదు. కేవలం దేవుని మీద ఇష్టంతోనే వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఈ రోజున మొట్టమొదటిది దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు. రెండవది దేవుని పని చేయకుండా చావును కోరుకుంటున్నాడు, అంటే చనిపోదామని అనుకుంటున్నాడు దేవుని పనిని చేయకోకుండా. అలాగే మూడవ మాటగా మనం చూద్దాం 1:5. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని